అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నుస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు అయితే మా యానివర్సరీ, అందుకని చెప్పేసి మేమైతే టెంపుల్కి వెళ్ళాము. మా ప్రతి యానివర్సరీకి మేము ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్తాము. మేమైతే ఎక్కువగా ఈ అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే పక్కనే శివయ్య కూడా ఉంటారు. ఈ టెంపుల్కి అయితే మేము ఎక్కువగా వస్తాము. మాకు ఈ టెంపుల్కి రావడం అనేది ఒక సెంటిమెంట్ అన్నమాట. ఈ వీడియో తీసి చాలా రోజులైతే అయ్యింది. నా ఫోన్లో స్పేస్ లేకపోవడం వల్ల నేను కొన్ని వీడియోస్ మా ఆయన ఫోన్లోకి పంపించుకున్నానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి లేట్ అయ్యింది వీడియో అప్లోడ్ చేయడానికి. ఇక్కడ మా ఆయన అయితే కొబ్బరికాయ మా చిన్నుతోని మొక్కిపించి కొట్టిపిస్తున్నారు. మా చిన్నుకి హెల్త్ మంచిగా లేనప్పుడు మా చిన్ను మొక్కుకున్నాం. మేము అయ్యప్ప స్వామికి కొబ్బరికాయ కొడతాము అని చెప్పేసి మొక్కుకున్నాము. అందుకని చెప్పేసి మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టిస్తున్నారు. ఇక్కడ మేము వెళ్ళిన రోజే అయ్యప్ప స్వాములు శబరికైతే వెళ్తున్నారు. పూజ అంతా కూడా అక్కడ టెంపుల్లో కంప్లీట్ చేసుకొని బయలుదేరుతున్నారు అదే రోజు. ఇక టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము దేవుణ్ణి, కొబ్బరికాయ కొట్టి అర్చన అయితే చేయించుకున్నాము మా పేర్ల మీద. ఇక్కడ మా చిన్ను గంట కొడతాను డాడీ అని చెప్పేసి అంటుంటే మా ఆయన అయితే గంట కొట్టిపిస్తున్నారు మా చిన్నుతోని. ఈ టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మా చిన్ను అయితే ఖచ్చితంగా గంట కొట్టిపించాలి అని పట్టుపడతాడు మా ఆయన అయితే. ఇక మా ఆయన అయితే గంట ఖచ్చితంగా కొట్టిపిస్తారు మా చిన్నుని ఎత్తుకొని. చిన్నపిల్లల మనస్తత్వం ఏంటో అసలు, అలా చేయించకపోతే ఏడవడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము. ఒకవేళ మనం పూజ సామాన్యమైన మర్చిపోయినా సరే, కొబ్బరికాయలు అలాంటివి ఏమైనా మర్చిపోయినా సరే, టెంపుల్కి ఆపోజిట్లో షాప్లు అయితే పెట్టారు, అందులో దొరుకుతాయి. ఇక చాలాసేపు టెంపుల్లోనే కూర్చున్నాం మేము. ఇక్కడ మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు. మా అమ్ముల్ని చూడండి ఎంత డీసెంట్గా ఉందో. తను చాలా సైలెంట్గా ఉంటుంది. ఎంత సైలెంట్గా ఉంటుందో అంత వైలెంట్ మా అమ్ముల తల్లి. ఇక్కడ కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోవడం అయితే అయిపోయింది. ఈ టెంపుల్లో అయితే ఎప్పుడైనా మంది ఉంటూనే ఉంటారు. దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక దర్శనం అయితే అయిపోయింది కదా, మేమైతే ఇంటికి వచ్చే దారిలో బెలూన్స్ అలా తీసుకున్నాము. మా ఆయన డెకరేషన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నారు. మేము ఎప్పుడు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోలేదు. మా మ్యారేజ్ అయ్యి 5 years అలా అవుతుంది, కానీ ఎప్పుడు కూడా మేము కేక్ కట్ చేయడం అలాంటివి అయితే ఎప్పుడు చేయలేదు. ఒక లాస్ట్ ఇయర్ మాత్రం మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చేయించారు. ఈ ఇయర్ మాత్రం మా ఆయన అయితే ఇక తీసుకొచ్చారనమాట. నేను తీసుకురమ్మని చెప్పాను, అందుకని చెప్పేసి తీసుకొచ్చారు కేకు. ఎవరికి చెప్పుకోలేదు మేము, ఓన్లీ మా తమ్ముడిని అయితే రమ్మన్నాను నేను. మా తమ్ముడైతే వచ్చాడు ఒక్కడే. ఇక ఈ షాప్లో అయితే బర్త్డేస్కి, యానివర్సరీకి ఏమన్నా ఫంక్షన్స్ అయితే చిన్న చిన్నగా డెకరేషన్స్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను కదా, అందుకని చెప్పేసి మా ఆయన అయితే కేక్ తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే, నా బర్త్డే అయినా సరే, మా ఆయన బర్త్డే అయినా సరే, మేమైతే ఇంట్లో ఎప్పుడు కూడా కేక్ కట్ చేయడం అలాంటివి అయితే ఎప్పుడు చేయలేదు. ఇక చిన్నప్పటి నుంచే అలా చేసుకోలేదు కదా, ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఇక మార్కెట్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా. నేను మార్కెట్కి వెళ్ళి కొన్ని డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాం మేము. ఇక మా తమ్ముడిని అయితే రమ్మని చెప్పాను అన్నాను కదా నేను. మా తమ్ముడు అయితే వచ్చేసాడు. వీడే మా తమ్ముడు. ఆ బెలూన్స్ అన్నీ కూడా ఊదాడు. ఇక వాడే డెకరేషన్ అయితే చేశాడు. వాడు మా ఆయన ఇద్దరు కలిసి చేసేసారు డెకరేషన్ అయితే. ఇక మొత్తానికైతే డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా చేసేసారు. ఈ బెలూన్స్ అన్నీ కూడా ఊదడం ఒక ఎత్తు అయితే,
వీటిని గోడకి అతికించడం అయితే ఇంకా చాలా కష్టం అయిపోయింది మా వాళ్ళకి. వాళ్ళు పెడుతూనే ఉన్నారు, అవి కింద పడిపోతూనే ఉన్నాయి. అలా జరిగిందన్నమాట. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక డెకరేషన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత మేమైతే కేక్ అయితే కటింగ్ అయితే చేసేసాము. రూమ్లో లైటింగ్ లేకపోవడం వల్ల వీడియో అయితే కొంచెం బ్లాక్గా వచ్చింది అని అయితే నాకు అనిపించింది. మా మ్యారేజ్ అయి 5 ఇయర్స్ అలా అవుతుంది. మేమైతే ఇంతవరకు ఏ గొడవలు లేకుండా చాలా హ్యాపీగా మా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ వచ్చేసి గొల్లపల్లి, మా తమ్ముడు వాళ్ళది కూడా గొల్లపల్లియే. మా తమ్ముడు అయితే 4 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి వస్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు. కేక్ కటింగ్ చేసేటప్పుడు వెనకాల టబ్ చైర్స్ వేసుకొని కేక్ కటింగ్ అయితే చేద్దామని అనుకున్నాం మేము. కానీ టబ్ చైర్స్ ప్లేస్ ఫుల్ ఆక్యుపై చేసేస్తే అని చెప్పేసి ఇలా మోకాళ్ళ మీదనే కూర్చుండి కేక్ అయితే కటింగ్ అయితే చేసేసాము. మొత్తానికైతే కేక్ కటింగ్ చేసేయడం అయితే అయిపోయింది కదా. ఈ యానివర్సరీ మా పిల్లలతో మేము జరుపుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు కూడా మేము ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఒక మంచి మెమొరీగా ఉండిపోతుంది నాకైతే. లేని వాటి కోసం వెతుక్కుంటూ వెళ్ళే కంటే ఉన్న వాటితోనే చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్న దాంట్లోనే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇలా మాకనే కాదు మా పిల్లలకి కూడా ఇలా చిన్న చిన్న మెమొరీస్ని క్రియేట్ చేయడం నాకైతే చాలా ఇష్టం. మా ఆయన అయితే అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఇక మా తమ్ముడైతే మా కోసం స్పెషల్గా ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు. అదే ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకొచ్చాడు. నాకు ఇది చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. ఇక ఈ ఇయర్ మా యానివర్సరీ అయితే ఇలా సింపుల్గా జరుపుకున్నాం మేమైతే. నాకైతే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.